తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టింది. భారతీయ జనతా పార్టీ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ ను మించి అఖండ విజయం సాధించింది. 195 స్థానాలతో తిరుగులేని విజయం సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలకు పోటెత్తిన బెంగాల్ ప్రజలు ఓట్లతోనూ వీర తిలకం దిద్దారు. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి బెంగాల్ నుంచి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, ప్రస్తుతం ఫలితాల అప్డేట్స్ ఎలా ఉన్నాయి? కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కోల్కతాలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర కార్యాలయం చూస్తున్నాం. దాదాపు 195 స్థానాలు బీజేపీ ఇక్కడ బీజేపీ కార్యకర్తలు తర్వాత మహిళా వ్యక్తులు కూడా సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే దాదాపు 70 పోలింగ్ సెంటర్లో మరొక వైపు దాదాపు బయటకు రావడంతో ఈ రకమైన సంబరాలు ఏదైతే మనం చూస్తున్నాము బీజేపీ కార్యాలయం ముందర ఆ సంబరాలన్నీ కూడా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి అలాగే సీఎం రేస్ లో ఉన్నటువంటి సువేందు అధికారి నందిగ్రామ్ లో లీడింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఏదైతే భవానీపురం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారో అక్కడ మాత్రం వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. భవానీపురంలో మమతా బెనర్జీ ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం 10 రౌండ్లు పూర్తయిన తర్వాత దాదాపు 40,000 ఓట్లకు పైగా ఆవిడ లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వెస్ట్ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ కు మించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలన్నింటినీ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఉన్నాయో వాటిని కూడా మించి మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ రిజల్ట్ వస్తుండడంతో బీజేపీ కార్యకర్తల్లో ఇక్కడ ఆనందం పొందుతోంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఎవరు సీఎం కాబోతున్నారో దానిపై చర్చ మొదలైంది. అయితే సీఎం గా సువేందు అధికారి ఉంటారా లేకపోతే జోషి అనేటువంటి వ్యక్తి కూడా ఇక్కడ పార్టీకి సంబంధించి ఆయన కష్టపడడం జరిగింది. అలాగే పార్టీకి సంబంధించినటువంటి భట్టాచార్య పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఇక్కడ బీజేపీ సీఎం ఎవరు ఉంటారన్న దానికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన నేతలు చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయి ఫలితాలు రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఫలితాలు మనకు పూర్తిగా వస్తాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆధిక్యతలో ఉన్నటువంటి వాటన్నిటి కూడా విజయాలుగా మార్చి ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి ఈ పత్రాలు ఇచ్చిన తర్వాతనే దీనికి సంబంధించిన అవకాశం ఉంది. అయితే మే 4 తర్వాత పశ్చిమ బెంగాల్లో మీరు ఒక మార్పు చూస్తారు. నేను మే 4 తర్వాత మళ్ళా బెంగాల్కి వస్తాను, కోల్కతాలో మీ చుట్టూ తిరుగుతానని ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు, మోడీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక్కడ కార్యకర్తలంతా జోష్ లో ఉన్నారని చెప్పాలి. భారీ వర్షం కురుస్తున్నా కానీ బీజేపీ కార్యకర్తల్లో జోష్ ఏమాత్రం తగ్గలేదు. మొత్తం నేనున్నటువంటి శాస్త్రి భవన్ ఏదైతే ఉందో మొత్తం బీజేపీ కార్యాలయం ఉందో ఇక్కడికి ఒక 5 కిలోమీటర్ల మేర మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఉదయం నుంచి అంటే మధ్యాహ్నం ట్రైన్స్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా బీజేపీ ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరొకవైపు టీఎంసీ క్యాంప్ అంతా మూగపోయింది. చాలా చోట్ల ఘర్షణలు జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పొచ్చు. మన కెమెరామెన్ విషపాల్ చూపిస్తున్నారు. ఇంకా వర్షం పడుతున్నా కానీ తగ్గినటువంటి ఆరెంజ్ మయం అయిపోయింది మొత్తం అంతా కూడా. ఈ ప్రాంతం అంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. సో బీజేపీ విజయం సాధించింది పశ్చిమ బెంగాల్లో. అనుకున్న స్థానాల కన్నా అత్యధిక స్థానాలు రావడం, తొలిసారిగా బీజేపీ బెంగాల్లో అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఇక్కడ ప్రాంతం అంతా కూడా సాఫ్రాన్మైనది. బీజేపీ విజయం సాధించింది అన్న ఆనందం ఇక్కడ కార్యకర్తల ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది.